మూర్తి గారండి, ఇప్పుడు మన ప్రేక్షకులకు సంబంధించి మనకి అవతారాలు ఉంటారు. అవతార పురుషులు అంటే రకరకాల అవతారాలు ఎత్తుంటారు. ఇప్పుడు మనకి విష్ణుమూర్తి ఉన్నారు, దశావతారాలు ఎత్తారంటారు. తర్వాత 24 అవతారాలు కూడా ఉన్నాయి, అందులో వ్యాసుల వారు కూడా ఉన్నారని కూడా ఒక రకంగా చెప్తారు. అలాగే గణపతికి 16 అవతారాలు ఉన్నాయి, 32 అవతారాలు ఉన్నాయని కూడా చెప్తుంటారు. అలాగే మన అయ్యప్ప స్వామి గురించి మనకు చరిత్రలో తెలిసింది ఏంటంటే ఒక 18 అవతారాలు ఉన్నాయి అని చెప్పి ప్రశస్తంగా చెప్పడం జరిగింది. వాటి గురించి క్లుప్తంగా మన అందరికీ తెలియటం కోసం మీరు ఒకసారి వివరంగా చెప్తే చాలా బాగుంటుందని. తప్పకుండా గురువుగారు. మనకి శ్రీ మహావిష్ణువు పూర్ణావతారాలు, తర్వాత అంశావతారాలను ఉంటాయి. శివుడికి కూడా అలాగే ఉంటాయి. శ్రీ మహావిష్ణువుకి షోడశ కళలతో ఉన్నటువంటి ఏకైక అవతారం శ్రీకృష్ణ అవతారం. అదే రాముల వారి దగ్గరికి వచ్చేసరికి 12 కళలే ఉన్నాయి. అలా మనకి వ్యాసుల వారి దగ్గరికి వచ్చేసరికి 8 కళలు, పరశురాముడి దగ్గరికి వచ్చేసరికి 10 కళలు, ఇలా డిఫరెంట్. కానీ సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ప్రింట్ దిగిపోయింది శ్రీకృష్ణ అవతారంలోనే. అందుకనే మనం అందరం కూడా శ్రీకృష్ణుడికి మనం ప్రేమిస్తూనే ఉంటాం. అలాగే ఇప్పుడు మనం శివుడిని మనం తీసుకుంటాం. శివుడు పరశురాముడిగా పుట్టాడు అంశ. తర్వాత ఈయన ఈ దూర్వాస మహాముని అవతారం ఎత్తారు శివుడు. అలాగే శివుడి కొడుకే కృష్ణుడి కుమారుడైనటువంటి సాంబుడు, వాడు దుష్టుడు అనమాట వాడు. ఆ తర్వాత లాస్ట్లో శ్రీకృష్ణుని వ్యతిరేకిస్తూ ఆఖరణ పశ్చాత్తపడి శ్రీకృష్ణుని శరణం పెడతాడు. ఇలా దూర్వాసుడు, సాంబుడు, ఇలా రకాల చాలా శివావతార. అశ్వత్థామ శ్రీకృష్ణుడికే వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వాడు, అధర్మ పార్టీలో ఉండి ఆయన కూడా శివుడు అవతారమే. కాబట్టి ఆదిశంకరాచార్యుల వారు మళ్ళీ ఈయన ధర్మపదంలోకి వెళ్ళారు. మరి ఆ ధర్మపదంలోకి వెళ్ళినా కూడా జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు చండాలుడు పరమేశ్వరుడు చండాలుడు రూపంలో కాశీనగరంలో వచ్చి కాస్త ఈ శరీరాన్ని వెళ్ళమంటావా ఆత్మను వెళ్ళమంటావా అని జ్ఞానోదయం చేస్తాడు ఓ సందర్భంలో. సో ఇలా రకరకాల అంశావతారాలు, పూర్ణావతారాలు, ఫ్రాక్షన్ అవతారాలు ఇలా ఉంటాయి ప్రతి దేవుడికి కూడా. అయితే మన అయ్యప్ప స్వామి వారికి 18 అవతారాలు ఎత్తారు. అందుకే ఆయన్ని 18 మెట్లు ఎక్కాలి అంటారు. ఏమిట్రా ఈ అవతారాలు అని అనుకుంటే మనకి నవనిధులు, అష్టసిద్ధులు అండ్ వీటిని మధ్యలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి. ఈ మొత్తం 18 అవతారాలు, 9 + 8 17 ప్లస్ అయ్యప్ప సింహాసనం మీద కూర్చున్నాడు. ధర్మశాస్త్ర అంటే ధర్మాన్ని శాసిస్తాడు. కాబట్టి అణిమాసిద్ధే, గరిమాసిద్ధే, ఇవన్నీ కూడా సిద్ధులన్నీ కూడా వచ్చేస్తాయి, ఆయనకు సేవలు చేస్తూ ఉంటాయి. ఇంకో రకంగా చెప్పాలంటే చతుష్టష్టి యోగిని గణాలతో అయ్యప్ప స్వామి వారు సేవించబడుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా అయ్యప్ప స్వామి వారికి ఒక్కొక్క మెట్టు దగ్గర ఒక్కొక్క అవతారం రూపంలో ఉన్నారు అన్నమాట. ఈ విశ్వమంతా కూడా అయ్యప్పే. హరిహర స్వరూపం, హరిహర హిరణ్యాత్మక స్వరూపం అయ్యప్ప స్వామి. హరిహర హిరణ్యాత్మక స్వరూపులు ముగ్గురే ఉన్నారు. ఒకడు అన్నవరం అన్నవరం సత్యనారాయణ స్వాముల వారు. ఆ తర్వాత మళ్ళీ హరిహర హిరణ్యాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు. మళ్ళీ ఈ హరిహర హిరణ్యాత్మక స్వరూపుడైనటువంటి వాడు ఒక్క ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామినే, అయ్యప్ప స్వామి మాత్రమే. స్వామి శరణమయ్యప్ప. చాలా చక్కగా అండి. అసలు మామూలుగా ఏంటంటే మనకి అవతారాల్లో దత్తావతారం గురించి చక్కగా, అన్నవరం సత్యనారాయణ స్వామి గురించి, మన ధర్మశాస్త్ర, ఈ ముగ్గురు కూడా అంతరార్థం చాలా మంది ఇప్పుడు ఎవరికో ఎందుకు ఇన్ని ఉపన్యాసాలు చెబుతున్నాను. నాకే చాలా విషయాలు అసలు అయ్యప్ప గురించి చాలా తెలియని విషయాలు ఒక్కొక్కటి మీరు వింటూ ఉంటే ఏంటంటే మీలో నాలెడ్జ్ చూస్తూ ఉంటే అబ్బురపాటు కలుగుతుంది అనమాట. నాకు చాలా సంతోషం అండి. మన ప్రేక్షకులకు చాలా ఉపయోగపడుతుంది. చాలా ధన్యవాదాలు.